హలో అందరికీ, ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా దీని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం టమాటాని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసి దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా ఉడికిపోయి వాటర్ వదులుతుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఉడికించుకుంటూ కలుపుకోవాలి. అలా ఆయిల్ పైకి రిలీజ్ అవుతున్నప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు కోసం కావాల్సిన పోపు దినుసులన్నీ తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెండు పూర్తిగా కలిసిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకుని ఆ పేస్ట్ కూడా దీనిలోకి వేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక రోజు ఉంచి మరునాడు వేసుకొని తినవచ్చండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి, రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.